టీవీకే విజయ్ కరూరులో పెట్టినటువంటి సభ అట్ర ఫ్లాప్ అవడమే కాదు, అతన్ని పాతాళానికి తొక్కేసింది. 41 మంది మరణం, 80 మంది గాయాలు. ఒక్కసారిగా పార్టీ భవిష్యత్ ఏంటి, విజయ్ పరిస్థితి ఏంటి అన్నంత కృంగదీసేసింది. మొత్తానికి దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు తమిళనాడు, కేరళ బోర్డర్లో ఉన్నటువంటి పుదుచ్చేరికి అయితే వెళ్ళాడు. అక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు ఈరోజు. ఆ సభలో ఇప్పుడు శివగంగకి చెందినటువంటి ఒక కార్యకర్త గన్ తీసుకొని వచ్చాడు. అయితే అతడు ఎందుకు గన్ తీసుకొని వచ్చాడు, ఎవరిని చంపుదామని వచ్చాడు, ఒకవేళ విజయ్ మీద అటాక్ చేద్దామని వచ్చాడా, లేకపోతే ఇంకేదైనా అక్కడ మరొక విధ్వంసం సృష్టించడానికి ఒకవేళ డిఎంకే ఏమైనా పంపించిందా అన్న కోణంలో కూడా ఇప్పుడు టీవీకే పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అతన్ని అయితే విచారిస్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ డిఎంకే పంపిస్తే ఖచ్చితంగా పోలీసులు అయితే దాన్ని విచారించరు. కానీ అయితే ఇతడు గన్ పట్టుకొని రావడానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పుడిప్పుడే ఈ కరూరు సంఘటనతో బయటకు వస్తున్నటువంటి విజయ్కి ఇప్పుడు ఈ గన్ కల్చర్ అనేది చాలా పెద్ద కలవర పెడుతోంది. మరి ఎవరితను, ఎందుకు, ఏంటి, ఈ లెక్కలన్నీ కూడా త్వరలోనే తేలుతాయి. కానీ మొత్తానికైతే విజయ్కి చాలా పెద్ద గండాలే కనిపిస్తున్నాయి. మరి అది డిఎంకే నుంచి అయితే స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇప్పుడు విజయ్ బీజేపీతో కలుస్తాడా లేకపోతే సొంతంగా పోటీ చేస్తాడో తెలియదు. కానీ డిఎంకేకి మాత్రం భయం వస్తుంది. ఎందుకంటే విజయ్ ఒకవేళ బీజేపీతో కలిస్తే ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే అవుద్ది. ఒకవేళ అలా కలవకుండా డిఎంకేతో కూడా కలవకుండా సపరేట్గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి. ఇప్పుడు అదే డిఎంకే భయం.